ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. మినిస్టర్ మాట తీరులో మార్పు వచ్చింది, గమనించావా అమ్మా? చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. సీటు కష్టమని కావాలనే అంటున్నాడు అనిపిస్తోంది. ఈ అఖిలాండేశ్వరి ముందు ఎవ్వరూ తోక జాడించరు బావుగారు. అయినా ఆ మినిస్టర్ జాడిస్తున్నాడు అంటే పదవి ఇవ్వనని కాదు, ఏదో కావాలని అర్థం. అతని నోరు ఒకటి మాట్లాడుతుంటే కళ్ళు ఇంకేదో మాట్లాడుతున్నాయి. ఆ మినిస్టర్ గారి మాటలు నాకు అర్థం కాలేదు, కానీ ఆ కళ్ళేం మాట్లాడుతున్నాయో నాకు బాగా అర్థమైంది. సీటు తప్పకుండా ఇస్తారు బావుగారు, మినిస్టర్ ఇప్పిస్తాడుగా. నీ తెలివితేటలు నాకు తెలుసు అఖిలాండేశ్వరి. నేనేం చెప్పాలనుకున్నానో చెప్పకుండానే నీకు అర్థమైంది. నువ్వు పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చి మినిస్టర్ అయితే నిన్ను నా బ్యాంకు లాకర్లా వాడేసుకోను, అద్దాల్లో నిన్ను చూపించి ఆస్తులు నేను సంపాదించి భద్రంగాడితో మ్యాగీకి పెళ్లి చేసి ఈ ఆస్తిని కూడా నా గుప్పెట్లో పెట్టుకోను, దీన్ని ఎవ్వరూ ఆపలేరుగా. నేనున్నానుగా. అమ్మా ఇటువు. ఇప్పటి వరకు నువ్వు కష్టపడింది చాలు. నీ కష్టాన్ని తీసుకెళ్లి బీరువాలో దాచేయి. పాపం రెస్ట్ తీసుకుంటుంది. అలవాటైన కష్టాన్ని మీ అమ్మంత తొందరగా వదిలిపెట్టలేదురా. వదిలిపెట్టాలి. ఇలా ఇవ్వు. ఇలా దంచితే రోలుకి రోకులకి ఫీల్ రాదు. చాలే తీరా. అన్నయ్య ఏం చెప్పినా వినవా నువ్వు? ఇక ఈ పనులన్నీ ఆపేయమ్మా. పెద్దవాళ్ళయ్యారు కాబట్టి మీ అమ్మ ఈ పని చేయడం మీకు కష్టంగా ఉందేమో. నేను మీ కన్న తల్లినైతే ఈ పని మిమ్మల్నే కాదు, నన్ను పెంచిన తల్లిరా. అవసరాలకి ఆదుకుంది, మన ఆకలి తీర్చిందిరా. కాదనడం లేదమ్మా, మా కోసం కష్టపడింది చాలు. ఈ అమ్మని ఇద్దరిని రెస్ట్ తీసుకోమని చెప్తున్నాం. అంతగా ఏం కష్టపడ్డాన్లేరా. నా బిడ్డ నన్నిప్పుడు కష్టపడినిచ్చాడు చెప్పు. మా వెంకటేష్ ఫీజు మాస్టర్ గారు. నువ్వు కట్టాల్సిన అవసరం లేదమ్మా, వాడికి స్కాలర్షిప్ వచ్చింది. స్కూల్ దాకే కదా బాబు, 20 రూపాయలు ఎందుకు? 10 రూపాయలు తీసుకో. 10 రూపాయలా? నువ్వే ఉంచుకోమ్మా. టైం అయిపోతుందయ్యా, పోనీ 12 రూపాయలు తీసుకో. లేదమ్మా. అమ్మా, నువ్వెవరిని బ్రతిమలాడాల్సిన అవసరం లేదు. ఇదిగో ఆటల పోటీల్లో నేను సైకిల్ గెలుచుకున్నాను. ఇకపై చెల్లిని నేనే తీసుకెళ్తాను. అమ్మా చెల్లి రామా. అమ్మా రానా, వెళ్ళి రానా. చిన్నప్పటి నుంచి మీ ఇద్దరే కష్టపడ్డారు, అందుకే అమ్మకి రెస్ట్ ఇచ్చి ఈ పనులు నేను చేస్తాను. ఇలా ఇవ్వన్నయ్యా. మనం ఎవ్వరం ఈ పని చేయక్కర్లేదు. మనమే ఓ చిన్న పచ్చళ్ళ ఫ్యాక్టరీ పెట్టి 10 మందికి పనిచ్చే స్థానంలో అమ్మని కూర్చోబెట్టాలి. మంచి ఐడియా. త్వరగా ఆ పని చెయ్యన్నయ్యా. ఎండీ సీట్లో అమ్మని తలుచుకుంటే భలేగా ఉంది కదా. రేపు ఊరేగింపు ఉంది, అన్ని పనులు ఉదయాన్నే మొదలు పెట్టాలి. ఈ ఊరేగింపేంటమ్మా? రేపు శ్రీరామనవమి కదరా, స్వామివారిని ఊరేగింపుగా తీసుకొస్తారు. ఇళ్లల్లో పెళ్లి కాని అమ్మాయిలు బయటికి వచ్చి స్వామివారికి స్వాగతం పలికి ఆయనకి పూజలు చేస్తారు. అలా చేస్తే ఆ అమ్మాయికి తను కోరుకున్న భర్త వస్తాడని నమ్మకం.
ఆ తర్వాత గుడి దగ్గర స్వామివారి మాల తీసి విసురుతారు. అది ఎవరి మెడలో పడుతుందో వాళ్ళు చాలా అదృష్టవంతులని అంటారు. అమ్మా, నువ్విక్కడికొచ్చి గట్టిగా 2 రోజులు కాలేదు. ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు? ఇందాక పాలు పోసే దగ్గర మాట్లాడుకుంటుంటే విన్నానులేరా. హో, సరే కాని రేపు విద్యతో స్వామివారికి పూజ చేపిద్దాం. తనకి నచ్చిన భర్త వస్తాడు. ఏంట్రా పూజ చేయిద్దాం అంటే అన్నా చెల్లెళ్ళు అలా చూసుకుంటున్నారు? నా సంగతి సర్లేమ్మా, మాల పడితే అదృష్టవంతులు అన్నావు కదా, రేపు ఆ మాల అన్నయ్య మెడలో పడాలని కోరుకుంటున్నాను. నువ్వు కోరుకోగానే అందరినీ కాదని రాముల వారు నన్నే కరుణించేస్తారు. పంచుడమ్మా. అమ్మా, రేపు గుళ్ళో స్వామివారి మాల నీ మెడలోనే పడేలాగా చాలా కష్టపడి ఏర్పాటు చేశాను. నా మెడలో దండ పడితే సరిపోదు బావుగారు. ఆ వెంకి ఉన్నాడే, వాడి మెడలు వంచి నా కాళ్ళు పట్టుకునేలా చెయ్యాలి. ముందు అది చూడండి. ఆ ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. రేపు చూస్తావుగా. ఏమైందమ్మా? నాన్న, మ్యాగీ కొట్టింది నాన్న. ఈ బాధల నుంచి ఆ దేవుడు దీన్ని ఎప్పుడు బయటపడేస్తాడో. ఆ బాధల్లోంచి బయటపడే అవకాశం మన చేతుల్లోనే ఉందమ్మా. మన చేతుల్లో ఏముంది నాన్న? పద్దు కష్టాలు తీరాలి అంటే అఖిలకి ఈ ఇంటికి దూరంగా పద్దును పంపించడమే. బయటికి పంపించడానికి నాకింకెవరున్నారు నాన్న? రాసిపెట్టిన అత్తగారిల్లు ఎక్కడో ఉండే ఉంటుంది కదమ్మా. పెళ్లి చేస్తే తన ఇంట్లో తను హాయిగా ఉంటుంది. పెళ్ళా? మరి బావ రాలేదు కదా తాతయ్య? వస్తాడో రాడో తెలియని బావ గురించి నరకం అనుభవిస్తూ ఈ ఇంట్లో ఎంతకాలం ఉంటావు తల్లి? లేదు, బావ ఖచ్చితంగా వస్తాడు. నాకు నమ్మకం ఉంది తాతయ్య.